అండ్ ప్రతి ఒక్క వెస్ట్ బెంగాల్ వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చే మాట ఇప్పుడు ఎలక్షన్ తర్వాత జై శ్రీరామ్, అందరూ జై శ్రీరామే అంటారు. అదొక ప్రౌడ్ ఫీలింగ్ అబ్బా నిజంగా. వాళ్ళు అంటారు మేము ఎప్పుడు ఇట్లా రోడ్ల మీద వచ్చి ఇంత డేర్గా మేము ఇట్లా తిరగలేదు, ఇట్లా ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం మోడీ ఇప్పుడు ఈ బీజేపీ వచ్చి మేము ఇప్పుడు ఇంత ఫ్రీడంగా బయట తిరుగుతున్నాం, ఇప్పుడు మీ ముంగట ఇట్లా మాట్లాడగలుగుతున్నాం. మేము ఒక అమ్మాయికి వాళ్ళు రేప్ చేసి చంపేసారు హాస్పిటల్లో, వాళ్ళ అమ్మ గెలవడము. ఒక్కొక్క రీల్ చూస్తే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అంతగానం ఏమైందని బా కోల్కతాలో, వెస్ట్ బెంగాల్లో అంతగానం ఏమైంది? బీజేపీ గెలిస్తేనే అంత సంతోషపడతారా మనిషి? కోల్కతాలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మొత్తం షౌట్ చేసుకుంటా, ఆ స్లోగన్ వాడుకుంటా మొత్తం రచ్చ చేస్తారు. ఈ రోజు హాయ్ అండి, మన వ్లాగ్ లో ఇది మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకైతే తెలియదు, కానీ ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేస్తున్నా. ఈ రోజే రికార్డ్ చేసి ఈ రోజు మళ్ళీ అప్లోడ్ చేస్తాను నేను సాయంత్రానికి. సో మ్యాటర్ ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయినాయి కదా, దాని మీద నేను 2 days నుంచి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చూస్తున్నా. కానీ ఆ రీల్స్ చూస్తే నాకు కళ్ళల్లో నీళ్ళు అయితే తిరుగుతున్నాయి. అంతగానం ఎమోషనల్ అయిపోతున్నా ఆ రీల్స్ అని చూసి. ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నా అంటే బీజేపీ అక్కడ గెలవడం తప్ప, అంటే బీజేపీ రాకూడదా? టీఎంసీనే ఉండాలన్నా ఆడ, వాళ్ళ కోల్కతా మమతా బెనర్జీని అక్కడనే పరిపాలించాలా అనేది నా థాట్లో అనేది, నా మైండ్లో అనేది తిరుగుతుంది. సో అక్కడున్న జనాభా, అక్కడున్న మనుషులు, అక్కడున్న ప్రజలు వాళ్ళు అంత సంతోషపడుతున్నారు అంటే నాకు అసలు ఇమాజిన్ అయితే లేదు. క్లోజ్ అయిన టెంపుల్స్ అని ఓపెన్ అయినాయి అంట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చూస్తున్నా నేను. ప్లస్ అవి అప్పుడు ఒక అమ్మాయికి వాళ్ళు రేప్ చేసి చంపేసారు హాస్పిటల్లో, వాళ్ళ అమ్మ గెలవడము. ప్లస్ మన నరేంద్ర మోడీ అంటే బీజేపీని వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే అసలు నాకు అర్థమైతే లేదు. అట్లా సొంత మనిషినే వదిలేసి బీజేపీని ఓన్ చేసుకుంది. ఏంటంటే ఇది అది అంటలే, నేను నా ఒపీనియన్ మీకు చెప్తున్నా. ఎందుకంటే ఒక్క బీజేపీ గెలిస్తేనే అంత సంతోషపడతారా మనిషి? ఒక్క ఒక్క బీజేపీ గెలిస్తేనే అంత సంతోషం పడతారా? ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో సాధించినారు, ఏదో ఫ్రీడమ్ సాధించినట్టు అంత సంతోషం పడుతున్నారు వాళ్ళు. మొత్తం రోడ్ల మీద వచ్చి ర్యాలీలు, అది కూడా కోల్కతాలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మొత్తం షౌట్ చేసుకుంటా, ఆ స్లోగన్ వాడుకుంటా మొత్తం రచ్చ చేస్తారు. ఈ రోజు కూడా నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో అదే వస్తుంది. నాకు అసలు ఆశ్చర్యం చేస్తుంది బా, అంత గెలవడం ఏంది, అంతగానం ఫ్రీడంగా మొత్తం తిరుగుడైంది, అక్కడ అంతగానం ఇది చేసుడైంది. అక్కడ ముస్లింలు కూడా ఇదే చేస్తారు. ముస్లింలు కూడా మన వాళ్ళతోనే కలిసి జై శ్రీరామ్ అంటే కలిసిపోయారు. అంత మెజార్టీతో గెలవడం అక్కడ అసలు నాకు నమ్మబుద్ధి అయితే లేదు. నాకు అసలు ఎలక్షన్ గురించే తెలియదు, కానీ నా ఒపీనియన్ షేర్ చేద్దాం మీతోని. అంటే నా థాట్లో, నా మైండ్లో అదే తిరుగుతుంది అసలు. అంటే ఏంటి, ఒక్క బీజేపీ గెలిస్తేనే అంతగానో సంతోషపడుతున్నారు వీళ్ళు. అంతగానం ఏముంది, ప్రతి ఒక్క రీల్లో మోడీ ఏమైనా అంటే మోడీ వచ్చిండు మాకు అజాలు, మోడీ వచ్చిండు మాకు అజాలు, ఏం చేయకున్నా పర్లేదు, మోడీని మేము గెలిపించుకుంటామని అంతగానం ప్రతి ఒక్క రీల్లో ఓట్లు వేసేటప్పుడు ఎవరు ఓటేసారు అంటే ఎవరికి వేస్తాం మీకు తెలియదా మోడీకి అని అంటారు. సో అంతగానం ఏం పిచ్చి అయిపోయింది అంటే, అక్కడ అంతగానం టార్చర్ పెట్టిర్రా, అది అలా టీఎంసీ పార్టీ అంతగానం టార్చర్ పెట్టి వాళ్ళని అంతగానం వేధించిందా, ఎవరిని ఓటు కూడా వేయనిదంట ఆమె. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి అవి అంటే నాకు అర్థమైతే లేదు. ఒక్కొక్క రీల్ చూస్తే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అంతగానం ఏమైందని బా కోల్కతాలో, వెస్ట్ బెంగాల్లో అంతగానం ఏమైంది? ఏం ఎలక్షన్ అబ్బా నా లైఫ్లో. నాకు 23 years, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా చూడడం, ఇటువంటి రీల్స్ చూడడం. మన దగ్గర రేవంత్ అన్న కూడా గెలిచిండు, కానీ నేను అప్పుడు ఇటువంటి రీల్స్ చూడలేదు. ఇప్పుడు తమిళనాడులో కూడా గెలిచిండ్రు, మన తలపతి కూడా గెలిచిండు. సో తలపతి గెలిచినప్పుడు అసలు రీల్ అసలు ఓన్లీ వెస్ట్ బెంగాల్ నుంచి అన్ని రీల్స్ వస్తున్నాయి నాకు. వాళ్ళ హంగామా, వాళ్ళ సంతోషం, వాళ్ళు వేసిన మొత్తం, వాళ్ళు ఒక సెలబ్రేషన్లకి వేసుకుంటారు అసలు. ఏమన్నా అంటే సెలబ్రేషన్, అది పెద్ద సెలబ్రేషను. మొత్తం ఫ్రీడమ్ ఫైటర్ లెక్క అంతగానం ఏదో అయింది వాళ్ళ కంట్రీకి అన్నట్టు. మన కంట్రీ కానీ అక్కడ వెస్ట్ బెంగాల్కి ఏదో జరిగిపోయినట్టు అంతగానం సంతోషపడుతున్నారు. అది బీజేపీ వచ్చిందా, వాళ్ళు ఏదైనా పని చెయ్యకపోని అది అనవసరం, మాకు బీజేపీ గెలిచింది, మాకు ఫ్రీడమ్ అనేది వచ్చేసింది అన్నట్టు వాళ్ళంతా సంతోషపడుతుంది. ఇంకో మాట, ఆ అమ్మాయి చచ్చిపోయింది అప్పట్లో, ఆమె పేరు తెలియదు నాకు. ఆమె మా అమ్మ పేరు కూడా ఏమి ఉంది, నాకు అంతగానం గుర్తులేదు, సారీ. సో అమ్మాయి వాళ్ళ అమ్మని కూడా గెలిపించుకున్నారు వాళ్ళు, మెజారిటీతో గెలిపించుకున్నారు. అమ్మాయి ఇంకో పోటీ ఎవరు కూర్చున్నా మెజారిటీతో ఆమెను గెలిపించుకున్నారు. ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్ అవే రీల్స్ వస్తున్నాయి. ఆ అమ్మాయి కేసుకి, ఆ ఫైల్కి మళ్ళీ ఇప్పుడు జస్టిఫై వస్తుంది, డెఫినెట్గా కేసు అనేది ఇప్పుడు తేలుతుంది, ఈమె చూసుకుంటుంది అని అంటుర్రు. సో అన్నీ ఒకేసారి పేలినాయి అబ్బా వెస్ట్ బెంగాల్లో, ఒకేసారి బాంబు పేలినట్టు ఒకేసారి మొత్తం పేలినాయి. సో అందరూ ఒక్కొక్కరు ఇంత భయపడుతున్నారు అంటే, ఇప్పుడు రీసెంట్గా ఒక రీల్ చూసిన నేను, అమ్మాయిలు, ఆంటీలు వాళ్ళందరూ ఉన్నారు, ఆడవాళ్ళు, వాళ్ళు అంటారు మేము ఎప్పుడు ఇట్లా రోడ్ల మీద వచ్చి ఇంత డేర్గా మేము ఇట్లా తిరగలేదు, ఇట్లా ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం మోడీ ఇప్పుడు ఈ బీజేపీ వచ్చి మేము ఇప్పుడు ఇంత ఫ్రీడంగా బయట తిరుగుతున్నాం, ఇప్పుడు మీ ముంగట ఇట్లా మాట్లాడగలుగుతున్నాం, మేము ఎప్పుడు ఇలానే మేము మాట్లాడలేదు, బయట వచ్చి రిపోర్టర్స్కి ఇట్లా ఆన్సర్ ఇవ్వడం అని వాళ్ళు అంటారు. అంటే ఫస్ట్ టైం అంట వాళ్ళది కూడా. ఆమె ఆడవాళ్ళు చెప్పేది వింటే వాళ్ళ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంట, బయటకు వచ్చి ఇట్లా మాట్లాడరు.
ముందున్న పార్టీ ఉన్నప్పుడు ఇట్లా చేయలేదంట, వాళ్ళకి ఇట్లా చెయ్యనివ్వలేదు కూడా. ఏమైనా చేస్తే మొత్తం కొట్టిపిచ్చేస్తుందంట అది అని న్యూస్లో విన్నాను నేను. న్యూస్ అంటే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినాను. సో అంతా ఏమైందో వెస్ట్ బెంగాల్లో నాకైతే తెలియదు. మీకు తెలిసి ఒకవేళ కామెంట్ అయితే వేయండి. నాకు నేను ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నేను ఎప్పుడు ఇంకా ఓటు కూడా వేయలేదు. నేను చాలా రోజుల నుంచి దుబాయ్లోనే ఉన్నా. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా నాకు రాలేదు. సో ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళకే ఓటేస్తాం డెఫినెట్లీగా. సో అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిదో మనకు తెలియదు. వాళ్ళు మంచోళ్ళకి ఓటేసి గెలిపించుకున్నారు, అది వాళ్ళ ఇష్టం, ఎవరు ఓటు వాళ్ళ ఇష్టం. సో కానీ ఒక ఒపీనియన్గా చూస్తే వాళ్ళు ఎంత 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 సంతోషంగా ఉన్నారంటే ఈ బీజేపీ వచ్చిందని. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఒక్కొక్కళ్ళ వీడియోస్ చూస్తే అమ్మ నా మైండ్ అనేది మొత్తం ఎమోషనల్గా అయిపోతున్నా. అంత ఘోరమా, అరే అంత ఘోరంగా ఉండేనా ఆడ. ఇప్పుడు ఈ పార్టీ అక్కడ డేర్ చేసి నిలబడి గెలిపించుకున్నారు. వాళ్ళు గెలిపించుకున్నారు నిజంగా చెప్తుంటే. వాళ్ళు వెస్ట్ బెంగాల్లో బీజేపీని వాళ్ళు గెలిపించుకున్నారు, వాళ్ళ చేతుల మీదనే గెలిపించుకున్నారు. అసలు బీజేపీకి అక్కడ నాకు తెలియదు. నేను రీల్స్ చూసి మట్టే నేను చెప్తున్నాను నా ఒపీనియన్. రీల్స్ చూసి మట్టిగా చెప్తుంటే బీజేపీ అక్కడ ఏమంతా ప్రచారం కూడా చేయలేదు అనుకుంటాను తెలిసి. 2-3 సార్లు మీటింగ్ ఏమో పెట్టి అది చూసి నేను. కానీ బీజేపీని వాళ్ళు గెలిపించుకున్నారు. వాళ్ళకి బీజేపీ కావాలని వాళ్ళందరూ ముంగటికి వచ్చి ఫైట్ చేసి అందరూ వాళ్ళు స్వేచ్ఛగా ఓట్లు వేసారంట ఈసారి. స్వేచ్ఛగా ప్రతిసారి ఇట్లా ఓట్లు వేయరంట, వాళ్ళు ఓట్లు వేయనియరంట. రూమ్లోకి వచ్చి డోర్లకు తాళాలు వేసేస్తారంట ఓట్లు వేసే రోజు. కానీ ఈసారి అట్లా జరగలేదంట. ఎవ్వడు కూడా రాలేదంట ఇంట్లోకి. మొత్తం దగ్గర పోలీసులు, మన అమిత్ షా ఎవరు ఉన్నారు, ఆయన మొత్తం ఆర్డర్ ఇయ్యంగా వాళ్ళు అంటారు అమిత్ షా అయిపోయింది కదా, అది ఏమైనా ఉంటే చెప్పండి మాకు, మీ ఇంట్లో దగ్గర ఎవరు దాదా వచ్చినా గుండా వచ్చినా చెప్పండి, మేము చూసుకుంటాం వాళ్ళని అన్నట్టు. అంటే అలా ఈసారి డోర్లకు లాక్ కాదు, డోర్ దగ్గర కూడా ఎవరు రాలేడంట, అంత భయపడ్డారంట ఈసారి. సో బీజేపీ రావడం అక్కడ చాలా మంచి విషయం. నేను కూడా హ్యాపీయే. మన బీజేపీ అంతగానం అన్ని మనం ఇప్పుడు భారతదేశ పట్టంలో మొత్తం బీజేపీ ఉంది. ఫ్యూచర్లో ఇంకా బీజేపీ ఉంటుంది నా ఒపీనియన్. సో మనకి తెలియదు, ఇది నా ఒపీనియన్. మీకు తెలిసినట్టయితే కోల్కతాలో ఏమైంది, అంటే వెస్ట్ బెంగాల్లో ఏమైంది, అక్కడ అంతగానం దారుణం ఏముంది, మీకు ఏమైనా తెలిస్తే ఏమైనా ఉంటే నాకు లింకుల కింద వీడియో కింద పంపండి. ఏమైనా ఉంటే టైప్ చేయండి కామెంట్లలో. నేను థ్యాంక్ యూ. నేను కామెంట్లు చదివి మీకు రిప్లై ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నా. సో ఇది నా ఒపీనియన్. ఒక్కొక్క అమ్మాయి, ఒక్కొక్క మనుషులు, ఒక్కొక్కరు రోడ్ల మీద వచ్చి జై శ్రీరామ్ అంటూ ఆ జెండాలు పట్టుకొని వాళ్ళు ర్యాలీలు చేస్తుంటే అబ్బా నా ఒంట్లో నా బ్లడ్ మొత్తం బాయిల్ అవుతుంది. అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అంతగానం. నేను ఎప్పుడు చూడలేదు నిజంగా చెప్తున్నా. ఆ టెంపుల్ కూడా ఓపెన్ అయిందంట. ఇప్పుడు నుంచో క్లోజ్ ఉన్న టెంపుల్ ఇమీడియట్గా ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ గెలిచింది, అదే రోజు సాయంత్రం టెంపుల్ని ఓపెన్ చేసి అందరు దర్శనాలు చేసుకుంటారు. ఈరోజు ఇప్పుడు చూసిన వీడియో మార్నింగ్. అంత ఫ్రీడమ్ అయింది అక్కడ మనుషులకి. సో ముందు చూడాలా. వాళ్ళకి ఏం హోప్ లేదు, హోప్ లేదు మాకు బీజేపీ రావాలా, బీజేపీ మాకు ఇది చేయాలా అది చేయాలని లేదు. బీజేపీ వచ్చింది, మాకు ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది అనే థాట్లోనే ఉన్నారు వాళ్ళు. కానీ మాకు బీజేపీ వచ్చింది, నేను ఒక్క వీడియో కూడా చూడలేదు మాకు బీజేపీ వాళ్ళు ఇది చేయాలా, మాకు ఈ డిమాండ్ హామీ చేయాలా, మాకు ఇంత ఇవ్వాలా అది ఇవ్వాలని ఎవ్వరు అనలేదు. మంచిగా వాళ్ళ మనస్ఫూర్తిగానే అంటారు ఏంటంటే బీజేపీ వచ్చింది చాలు, అంతే. బీజేపీ వచ్చింది చాలు. వాళ్ళు మాకు ఇది చేయాలా అది చేయాలా, మాకు అది చెప్పిర్రు, మాకు ఇది చెప్పిర్రు, 10,000 ఇస్తున్నారు, 11,000 ఇస్తున్నారు, ఇవి మాత్రం ఒక్క వీడియో కూడా చూడలేదు నేను ఎన్ని గానం వీడియోస్లో. ఎనీవే నా ఒపీనియన్ మాత్రం ఇది. కానీ గ్రేట్ అబ్బా, ఇసొంటి విన్నింగ్ అంత మెజార్టీతో విన్ అవడం అంటే చాలా గ్రేటు. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ వీడియోస్ చూడండి మీరు. వాళ్ళ వీడియోస్ అమ్మ చిన్న పెద్ద అందరూ ఒక్కరు కాదు, అందరూ హ్యాపీనే. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో, నేను అంటున్నా 23 yearsలో ఫస్ట్ టైం. అందుకే ఈ వీడియో చేసే రీజన్ కూడా అదే. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఇసొంటి, అంటే వెస్ట్ బెంగాల్లో ఇంత హ్యాపీగా ఉంటారా మనుషులు. మనది కూడా బై, మన తెలంగాణని అనుకుందాం, రేవంత్ అన్న వచ్చిండు, అంత ఆనం అయితే నేను చూడలేదు ఎగ్జాంపుల్. కానీ అక్కడ అంత ఆనం సంతోషపడతారు వాళ్ళు. సో ఎనీవే వాళ్ళకు కూడా మంచిది, మనకు కూడా మంచిది. నరేంద్ర మోడీ ఎలాంటి వాళ్ళు మనకు తెలిసే. సో థ్యాంక్ యూ. మన వీడియోస్ కనుక నచ్చితే ఫాలో అవ్వండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకు ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, మనం చూసుకుందాం. నాకైతే ఫుల్ వెస్ట్ బెంగాల్ గురించి స్టోరీ మాత్రం తెలియదు. జస్ట్ నేను చూసింది, ఫీల్ అయ్యింది, నేను నా ఒపీనియన్ని షేర్ చేస్తున్నాను అంతే. కానీ అక్కడ ఇప్పుడు మాత్రం అక్కడ ఫ్రీడమ్ వచ్చేసినట్టు మాత్రం వాళ్ళు సూపర్ ఉన్నారు. వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు ఇప్పుడు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్.